ఉపరాష్ట్రపతి ఎన్నిక మరో 2 రోజుల్లో జరగనుంది. ఎన్డీఏ, ఇండీ కూటమి తమ అభ్యర్థులకు మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నాయి. దేశంలో చాలా పార్టీలు ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక మంగళవారం జరగబోతోంది. ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్, విపక్ష పార్టీల కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. రాజ్యసభలో ఆ పార్టీకి 4 సభ్యులున్నారు. అయితే బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుందో ఇప్పటి వరకు చెప్పలేదు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని, రైతుల ఎజెండానే తమ ఎజెండా అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులకు సరిపోయే యూరియాని కేంద్రం నుంచి ఏ పార్టీ తీసుకొస్తుందో వారికే ఓటంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. 2 లక్షల టన్నుల యూరియా ఎవరు తీసుకొస్తారో వాళ్ళకు ఖచ్చితంగా తమ ఓటు వేస్తామంటూ బహిరంగంగానే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2 లక్షల టన్నుల యూరియాను ఏ పార్టీ కూడా తీసుకురాలేదంటోంది బీఆర్ఎస్. పోలింగ్ తేదీ కూడా దగ్గర పడుతుండడంతో ఎవరికి ఓటేస్తారనేది ఇంకా సస్పెన్స్గానే ఉంచింది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ఇలాంటి సమయంలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రత్యర్థులు విమర్శలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ విపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేశారన్న ప్రచారం జరుగుతుంది. దీంతో కారు పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ చేస్తోంది. తమకున్న 4 ఓట్లతో ఇటు ఎన్డీఏ అభ్యర్థి గాని, అటు విపక్ష కూటమి అభ్యర్థి గాని గెలుపోటములు డిసైడ్ చేయలేవు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రాధాన్యతల కారణంగా ఎవరికి మద్దతిచ్చినా తమకు సమస్య వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికలో తటస్థంగా ఉండడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.